ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, మనకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మరి పోరాటం కలిగినప్పుడు ఎవరైనా ఒక బలమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకోవాలి, మన సమస్య చెప్పుకోవాలి. అక్కడికి వెళితే మన సమస్యకు పరిష్కారం దొరుకుతున్నదని ఒక ఆలోచన మనకు వెంటనే కలుగుతుంది. అవును, అంతే కదండి. మనం ఆ మనిషిని ఆశ్రయించినప్పుడు అతడు ఒక మాట చెప్పడం, మనకు సహాయం చేయడం జరుగుతుంది. అంతే కదా. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసయ్యను గురించి ఒక బలవంతుడైన దేవుడు అని రాయబడింది. ఎందుకు? ఆయనే కాబట్టి. సర్వాన్ని సృజించింది ఆయనే, సమస్తము జరిగించేది ఆయనే, సమస్తము నడిపించేది ఆయన. ఒక చిన్న కుర్రవాడట ఇనుము దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అందరికన్నా బలమైన వాడవు నీవేనంటే, లేదు లేదు, అగ్ని నన్ను కరిగిస్తుంది కాబట్టి అతడే బలవంతుడని చెప్పాడంట. మళ్ళీ ఈ బాబు అగ్ని దగ్గరికి వెళ్ళాడు. అగ్ని, నువ్వు బలవంతుడు అంట కదంటే, నేను బలవంతుని కాదు, నీళ్లు నన్ను ఆర్పేస్తుంది, నీళ్లు బలవంతుడై ఉండొచ్చు అని చెప్పింది. ఈ బాబు మళ్ళీ నీళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు బలవంతుడువా అని అడిగాడు. లేదు లేదు, నేను బలవంతుడి కాను, మనుషులు నన్ను తాగేస్తారని చెప్పింది. అయితే మనిషి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నువ్వు బలవంతుడువా? నేను బలవంతుడు కాదు, కానీ మనందరినీ మరణం మింగేస్తుంది కాబట్టి మరణమే మనందరికంటే బలమైనదని చెప్పి ఆ మనిషి చెప్పాడంట. ఈ చిన్న బాబు మరణం దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నువ్వు బలవంతుడువా అంటే, నేను కూడా బలవంతుడనే అనుకునేదాన్ని, కానీ 2025 సంవత్సరాల క్రితం ఒక ఆయన సిలువకెక్కి మేకులు కొట్టించుకొని దెబ్బలు అనుభవించి గాయాలు పొంది మరణించాడు. మరణించిన తర్వాత నేను 3 రోజులు పండగ చేసుకొని గంతులు వేశాను. కానీ తర్వాత జరిగింది ఏంటంటే, 3వ రోజు ఆయన సజీవుడిగా తిరిగి లేచి మరణం యొక్క తాళం చెవులు నా దగ్గర నుంచి తీసుకున్నాడు. నేను ఆయనకు సాష్టాంగపడ్డాను. నేను బలవంతుని కాదు, ప్రభువైన యేసుక్రీస్తే బలవంతుడైన దేవుడు అని మరణం ఈ చిన్న బాబు చెప్తే, ఈ చిన్న బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్యను హత్తుకున్నాడంట. నాకు బలవంతుడైన దేవుడు దొరికాడు, నేను అన్ని విషయాల్లో ఇక జయిస్తాను అని సంతోషంగా కేకలేయడం మొదలుపెట్టాను. ఈరోజు నీ యొక్క వేదన, నీ యొక్క కష్టం, నీ దుఃఖం ఎవరు చెప్పుకుంటున్నావు? చిన్న చిన్న వాటికా, పక్కనున్న వాళ్ళకా, వేరే వాళ్ళకా? కాదండి. బలవంతుడైన దేవుని దగ్గరికి నీ సమస్య తీసుకెళ్తే, నీ బాధ చెప్తే, నీ వేదన చెప్తే, నీ కన్నీరు చెప్తే, ఆయన మాత్రమే తీర్చగల సమర్థత కలిగిన దేవుడు. ఆయనకు చెప్పండి. ఆయన చెప్తే నీ దుఃఖము సమాప్తం చేయబడుతుంది, నీ రోగం స్వస్థత పొందుతావు, నీకు అన్ని విషయాల్లో విడుదలనిచ్చి నేను అన్ని విషయాల్లో రక్షించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. అన్ని విషయాల్లో ఆయనే నీ కృప చూపి నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవుడా, నీకు స్తోత్రం. ఈ మాట వింటున్న ప్రతి బిడ్డలు ప్రభు బలవంతుడైన దేవాదేవుడు యేసయ్యే అని మనస్ఫూర్తిగా నమ్మి ఆయనకు మాత్రమే ప్రార్థించా, ఆయనకు మాత్రమే చెప్పాలి. ఆయనే మనందరినీ విడిపించేది, రక్షించేది, కృప చూపేది, స్వస్థపరిచేది ఆయనే. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినట్లు ప్రతి వారికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బలమును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.